అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర హరశంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతస్తదా. మాతాపితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమానేన వ్యవహారిక శ్రీ శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుద్ధ త్రయోదశి. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:30 సూర్యాస్తమయము సాయంత్రం 5:33. ఈరోజు శుద్ధ త్రయోదశి రాత్రి 11:50 వరకు ఉంటుంది. తరువాత చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రము రోహిణీ నక్షత్రము రాత్రి 7:23 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. రాహుకాలము పగలు 12 గంటల నుండి 1:30 వరకు. యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:42 నుండి 12:26 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము ఉదయం 10:54 నుండి 12:35 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 1:25 నుండి 3:09 వరకు ఉంటుంది. అమృత గడియలు పగలు 3:59 నుండి 5:40 వరకు. తరువాత ఈరోజు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు. మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణి నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాల వలన తగిన విశ్రాంతి లభించదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. వివాదాలు, గృహ వివాదాలు చికాకులతో ఏర్పడతాయి. విద్యార్థులు అధ్యాపకుల నుంచి నిరసనలు ఎదుర్కొనే అవకాశం కలదు. ప్రభుత్వ రంగంలో వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మహిళలకు, చిన్నపిల్లలకు కొంత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. షేర్ల లావాదేవీలలో నిదానం చాలా అవసరము. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ చాలా అవసరము. ఉత్తీర్ణతకు శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ, సినీ రంగాల వారికి, వృత్తి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో అనవసర కలహాలు ఏర్పడే అవకాశం కలదు. కావున జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు మరిన్ని ప్రయోజనాలు పొందడానికి మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకున్న శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారి ఫలితములు. కృత్తికా నక్షత్రంలో 3 పాదములు, రోహిణీ నక్షత్రంలో 4 పాదములు, మృగశిర నక్షత్రంలో 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితములు. ఈ రాశి వారికి నూతన వాహన సౌఖ్యం కలదు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ద్రవ్య లాభం కలుగుతుంది. సువర్ణ ప్రాప్తము. సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అవసరము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు విద్యలో ఉత్తీర్ణతను సాధించడానికి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి ఇబ్బందికరంగా మారును. సైన్స్ రంగంలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు అందినట్లే అంది చేయిజారిపోయే అవకాశం కలదు. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. క్రీడలపై కళలపై ఆసక్తి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వ్యవసాయదారులకి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పెట్టుబడులు సమయానికి అందుతాయి. బంధువర్గం వారితో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం కలదు. జాగ్రత్త వహించండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కలదు. ఈ రాశివారు రాహుగ్రహ స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి ఫలితములు. మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశము కలదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు జరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ కష్టము ఫలించదు. శ్రమకు తగినటువంటి ఫలితము దక్కకపోవచ్చును. అనవసర గొడవలు కొంత ఇబ్బంది పెడతాయి. రుణ బాధలు ఏర్పడే అవకాశం కలదు. కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం కలదు. అనవసర భయాలు ఏర్పడే అవకాశం కలదు. ధైర్యంగా ఉండండి. పుణ్యనదీ తీర్థ స్నానము కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సినీ రాజకీయ రంగంలో వారికి అనుకున్నంతగా ప్రయోజనం లేదు. వ్యాపారస్తులకు కొంత గడ్డుకాలంగానే కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో వారికి ఆర్థిక అసమానతలు ఏర్పడే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరము. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ యొక్క కవచమును పఠించిన మరిన్ని మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారి ఫలితములు. పునర్వసు నక్షత్రంలో 1 భాగము, పుష్యమీ నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు. ఆకస్మిక ధనలాభములు కలిగే అవకాశం కలదు. ముఖ్యమైన కార్యక్రమాలను కార్యరూపం దారుస్తారు. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు వివాదాలు సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరము. అధిక ఖర్చులు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరక సౌఖ్యము, కార్య విజయం కలుగుతుంది. పనులకు ఉన్నటువంటి ఆటంకాలు కొంత తొలగిపోతాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం లభించే అవకాశం కలదు. చేయదగినటువంటి పనులు ఒత్తిడి, శ్రమతో కలిగి ఉంటాయి. ఆర్థికంగా, వ్యవహారికంగా దాపరికం అవసరము. మీ శ్రమకు తగినటువంటి ఫలితము, గుర్తింపు లభిస్తాయి. రాజకీయ రంగంలో వారికి అవకాశాలు వచ్చే అవకాశం కలదు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. వ్యవసాయదారులకు సరైన సమయంలో పెట్టుబడులు చేతికందుతాయి. వ్యాపారస్తులకు వృత్తి వ్యాపారాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత సీట్లు లభిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి వారి ఫలితములు. మఖా నక్షత్రంలో 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు మన సహాయమును అందజేస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వాలను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ మిత్రుల సహకారంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులకు సహాయ సహకారం అందుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం కలదు. రాజకీయ రంగం వారికి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు లభిస్తాయి. చేయి వృత్తుల వారికి, వ్యవసాయదారులకు కొంత అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి కుజగ్రహ స్తోత్ర పారాయణం పఠించిన మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తా నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈ కన్యారాశి వారి ఫలితాంశములు: వ్యాపార ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలతో భారంగా మారుతాయి. నూతన గృహ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో అవాంతరాలు ఎక్కువగా ఉంటాయి. సోదర సోదరీమణులతో శత్రుత్వం పెరుగుతుంది. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. శత్రువులు పెరిగే అవకాశం కలదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర కలహాలు కొంత చికాకు కలిగిస్తాయి. స్నేహితుల సహకారము కొంత ఉపయోగపడుతుంది. గురువుల యొక్క అనుగ్రహము కలుగుతుంది. కోపము విపరీతంగా పెరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి. తలపెట్టినటువంటి పనులు ముందుకు వెళ్ళి మరల అదే స్థితికి వచ్చి ఆగుతాయి. కొన్ని పరిస్థితులలో కొన్ని నియమ నిబంధనలను అనుసరించి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కలదు. ఊహించని సమస్యలు ఈ విషయంలో విస్మయాన్ని కలుగజేస్తాయి. ఫైనాన్స్ వ్యాపారంలో మీడియా రంగం వారికి కొంత ఊరట ఏర్పడును. రాజకీయ వ్యవహార వ్యాపార రంగం వారికి అంత అనుకూలంగా లేదు. వ్యవసాయ కులవృత్తుల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అందరూ కూడా ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలతో కొన్ని శత్రుత్వం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార ఉద్యోగాలలో స్థానచలనం కలిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పనులు 2 రకములైన ఆలోచనలతో కొన్ని నష్టాలు ఎదురవుతాయి. మీరు తీసుకునే నిర్ణయం పట్ల స్థిరమైన స్వభావాన్ని కోల్పోతారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన చక్కగా ఉంటుంది. స్త్రీ మూలకంగా కొంత ధనం చేకూరే అవకాశం కలదు. భూ వివాదాలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. నూతన గృహానికి సంబంధించిన చర్చలు జరుపుతారు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. అధిక ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ వ్యవసాయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు విద్య పట్ల మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉన్నత విద్యకు అనుకూలిస్తుంది. కళాకారులకి, వృత్తి కళాకారులకి కొంత అనుకూలంగానే ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ గురుగ్రహ స్తోత్ర పారాయణం చేసిన మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా జరుగుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా విందులు వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాజసన్మానం జరిగే అవకాశం కలదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వములు తగ్గించుకున్నటువంటి బాగుంటుంది. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. తరచూ వివాదాలు, అనారోగ్య వలన కొంత ఆందోళన ఏర్పడుతుంది. అధిక వ్యయం కలుగుతుంది. సంతోష వృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు, విద్యార్థులకు ఉన్నత చదువులకు సరైన అవకాశం లభిస్తుంది. రాజకీయ వ్యవసాయ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభం చేకూరుతుంది. వారికి మంచి విధంగా లాభాలు కలుగుతాయి. అనవసరంగా కొంత శ్రమను తగ్గించుకోవడం మంచిది.
విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించడంలో వీరు ముందంజ ఉంటారు. ఈ రాశివారు శ్రీ గణేశ ఉపనిషత్తు విన్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి వారి ఫలితములు. మూలా నక్షత్రంలో 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈ రాశివారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మేలు కలుగుతుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభము సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారంలో కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వృద్ధి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరము. అనవసరమైనటువంటి భయాలు నష్టపోతారు. స్నేహ బాంధవ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కళాశాల వ్యవహారాలు, పత్రికా వ్యాసాలు మీరు చురుకుదనాన్ని కలిగిస్తాయి. ఆర్థిక నష్టం రాకుండా ఉండడానికి జాగ్రత్త వహించవలెను. మానసిక ఆందోళన కొంత ఇబ్బంది పెడుతుంది. అయిన వారితోని కొంత చికాకు పెరుగుతుంది. నిబద్ధతను పాటించడం మంచిది. శత్రుత్వం ఏర్పడే అవకాశం కలదు. రాజకీయ రంగంలో వారికి శత్రుబాధ ఉంటుంది. వ్యవసాయ రంగంలో వారికి కొంత పంట నష్టం జరిగే అవకాశం కలదు. విద్యార్థులకు అతి కష్టం మీద ఉత్తీర్ణత సాధించగలుగుతారు. వ్యాపార రంగంలో వారికి నష్టాలు ఏర్పడే అవకాశం కలదు. జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వంలోకి వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కావున దూరంగా ఉండడం మంచిది. మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు అనుకూలంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. భూ సంబంధ ప్రయత్నంలో లాభాలు వచ్చే అవకాశము లేదు. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీరామ రక్షా స్తోత్రమును పఠించిన మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితములు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈ మకర రాశి వారి ఫలితాంశములు వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తూ ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. పై అధికారుల నుండి ఒత్తిళ్లు పెరుగుతాయి. తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణము గందరగోళంగా ఉంటుంది. కోపము, చికాకులు, అంతుపట్టని సమస్యలు కొంత బాధిస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ఖర్చులు కూడా పెరుగుతాయి. మిత్రులతో ఇబ్బందులు ఎదురవుతాయి. ధన లాభం కలుగుతుంది. పేరు ప్రతిష్టలు కొంతవరకు సహకరిస్తాయి. తీర్థయాత్రల వలన కొంత ఫలితము దక్కుతుంది. సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం కలదు. కొంత సంయమమును పాటించండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు. మొండి వైఖరి వల్ల సమస్యలు తప్పవు. రుణం తీర్చడానికి చేసే ప్రయత్నాలు కష్టం మీద తీర్చగలుగుతారు. బంధువులు తీసుకున్న రుణాన్ని పదే పదే అడుగుతూ ఉంటారు. అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. గృహప్రాప్తికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు కనకధార స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు. ధనిష్ట నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి వీరు చేస్తున్నటువంటి విషయాల్లో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరుల గురించి మీ అభిప్రాయాన్ని మార్చుకోవడము మంచిది కాదు. ఒక అభిప్రాయం తీసుకున్నట్లయితే దాన్ని కట్టుబడి ఉండడం మంచిది. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణము కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితము దక్కకపోవచ్చును. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మొదలుపెట్టినటువంటి కార్యక్రమంలో అతి ప్రయాసతో పూర్తి చేయగలుగుతారు. కళాకారులకు ఆధ్యాత్మిక రంగంలో వారికి అభివృద్ధి కనిపిస్తుంది. ధనాభివృద్ధి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే అవకాశం కలదు. పై అధికారులతో కొంత పని ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కలదు. భూ గృహ సంబంధ విషయాల్లో చికాకులు పెరుగుతాయి. మేనమామ వర్గం వారితో కొంత విరోధం ఏర్పడే అవకాశం కలదు. స్పెక్యులేషన్ వారికి ఆర్థిక లాభం బాగుంటుంది. వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. సైన్స్ రంగంలో వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. రాజకీయ సినీ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులకి సమయానికి రుణం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కష్టపడితే కానీ ఫలితం దక్కదు. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి కాలభైరవాష్టకాన్ని పఠించినట్లయితే శుభ ఫలితాలను పొందవచ్చును.
తదుపరి మీనరాశి వారి ఫలితములు. పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈ మీనరాశి వారి ఫలితాంశములు: ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దేవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంపద వృద్ధికి పొందుతుంది. ద్రవ్యలాభం కలిగే అవకాశం కలదు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. అనవసర గొడవలకు వెళ్లకుండా ఉండడం మంచిది. రుణ బాధలు కొంతవరకు తగ్గుతాయి. కుటుంబ కలహాలు పెరుగుతాయి. అనవసర ఆందోళన వలన ఆరోగ్యం ఇబ్బంది పాలవుతుంది. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు దూర ప్రాంతములకు వెళ్ళే అవకాశం కలదు. విద్యార్థులకు విద్యాభ్యాసం కొంత కఠినంగా ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి అవకాశములు అంతంత మాత్రంగానే ఉంటాయి. వ్యవసాయదారులకు పంటకు తగిన గుర్తింపు లభించదు. నిరుద్యోగులకు ప్రయత్నాలు సానుకూలిస్తాయి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు రాశి ఫలాలు సమాప్తము. తిరిగి రేపు ఉదయం రాశి ఫలాల్లో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.